ఇక తెలుగువాడైన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుల వివక్షకు గురై తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు సార్. ఈ ఘటనపై చాలా చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. హర్యానా రాష్ట్ర డీజీపీ మీద ఆల్రెడీ కేసు కూడా నమోదైంది. సో ఐపీఎస్ స్థాయిలో కూడా ఏంటి సార్ ఈ కుల వివక్ష? ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఐపీఎస్ కాదు, ఇది అడిషనల్ డీజీపీ, మామూలు విషయం కాదు. 9 పేజీల సూసైడ్ నోట్లో ఆయన హర్యానా డీజీపీ పైన, రోహ్తక్ ఎస్పీ పైన తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈవెన్ చీఫ్ సెక్రటరీ పైన కూడా చేశారని చదివాను, సబ్జెక్ట్ కరెక్షన్. ఇప్పుడు ఆయన సతీమణి ఐఏఎస్ ఆఫీసర్, మళ్ళీ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసరే కాదు, ఆయన వైఫ్ ఐఏఎస్ ఆఫీసరు. సో ఆయన ఆరోపణ ప్రత్యేకంగా నిర్దిష్టంగా తాను ఎస్సీ గనక కుల వివక్ష చూపారు తన పట్ల. పర్సనల్ ఇప్పుడు ఆ వైఫ్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో కేసు కూడా పెట్టారు డీజీపీ పైన. సో ఆ కేసులో కూడా పర్సనల్ హ్యూమిలియేషన్, వ్యక్తిగతంగా అవమానించారు అని, ఈవెన్ తనకు రావాల్సినటువంటి అరియర్స్ బెనిఫిట్స్ను హరాస్ చేశారని, కులం పేరిట దూషించారని, ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఆయన చేశారు. కేసు కూడా అందుకే పెట్టారు. సో భారతదేశంలో కుల వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది, దీనికి ఇంకా ఇతరత్ర వేరే కారణాలు ఉన్నాయా, సమగ్ర విచారణ జరగాలి. మనం ఇక్కడ కూర్చొని హర్యానాలో ఏం జరిగిందో చెప్పలేం. కానీ 9 పేజీల సూసైడ్ నోట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. సమస్య ఏంటంటే డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి పైన ఆరోపణలు ఉంటే జరుగుతుందా న్యాయం అనేది క్వశ్చన్. సో ప్రపంచంలో మనం చూసాం కులం ఎంత బలమైంది అనడానికి ఇది ఒక ఉదాహరణ కదా. మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రోహిత్ వేముల ఎపిసోడ్ చూసాం. రీసెర్చ్ స్కాలర్ అయి కూడా ఆ స్థాయికి వచ్చినా కూడా కుల వివక్ష ఎదుర్కొన్నానని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అఫ్కోర్స్ ఇటీవల కులాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా వెళ్ళారు. సమాజంలో ఒక ధోరణి కూడా ఉంటుంది. కులం పేరు చెప్పుకొని చిన్న చిన్న వివాదాలకు కూడా మీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతాను అని బెదిరిస్తూ ఉంటారు. ఆ ట్రెండ్ ఉన్నమాట నిజం. మీకు చిన్న చిన్న అపార్ట్మెంట్లలో కూడా ఏదో పర్సనల్ ఇష్యూస్లో కూడా మేము ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక సంస్థలు కూడా జరుగుతాయి. ఈ మిస్యూజ్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు డౌరీ చట్టాన్ని మిస్యూజ్ చేయడం లేదా, హమాడకస్తే డొమెస్టిక్ వైలెన్స్ గృహింస చట్టాన్ని మిస్యూజ్ చేయడం లేదా. ఏ చట్టమైనా కొంత మిస్యూజ్ ఉండవచ్చు, కానీ దట్ డజంట్ మీన్ కుల వివక్ష లేదని, అసలు అణగారిన కులాల పట్ల వివక్ష లేదని అంటే అది నిజం కాదు కదా. సో సమాజంలో చాలా బలంగా ఈ కుల వివక్ష ఉన్నమాట నిజం. ఇది వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి దుర్మార్గం. ఇది కులాల పేరుతో కులాలని తిట్ల పదాలుగా మార్చారు. కొన్ని కులాలని తిట్ల పదాలుగా వాడతారు. ఎంత దుర్మార్గం అంటే ఇప్పటికీ కూడా దేశంలో కొన్ని చోట్ల వివిధ రూపాల్లో అస్పృశ్యత మనకు కనబడుతుంది. దేవాలయాలకు వెళ్ళడం నుంచి మొదలుకొని అనేక అంశాలపైన, ఈవెన్ ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న అస్పృశ్యత నుంచి బయటపడలేని దుర్మార్గాలకు కూడా మనం చరిత్రలో చూసాము. సో అందువల్ల దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఒక బలమైనటువంటి లింగ వివక్ష కావచ్చు, జెండర్ డిస్క్రిమినేషన్ కావచ్చు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ సమాజంలో చాలా కూరుకుపోయినటువంటి ఒక మేజర్ ఇష్యూ. ఒక రకంగా మీకు అమెరికన్ సొసైటీ, వెస్టర్న్ సొసైటీలో మీకు చాలా కాలం స్లేవరీ ఉండే రేసిజం, జాత్యహంకారం ఇప్పటికీ కూడా మనకు ఈ రేసిస్ట్ ధోరణులు కనబడుతూ ఉంటాయి. సో ఆ రేసిజాన్నితో కరెక్ట్గా పోల్చగలమా లేదా అన్న డిబేట్ కూడా నడిచింది. బట్ ఇలా సమాజంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైన భావనలు సమాజంలో ఒక మనిషిని ఆయన సామర్థ్యాన్ని బట్టి, గుణాలను బట్టి అంచనా వేయాలి తప్ప పుట్టిన కులాన్ని బట్టి అంచనా వేయడం ఎంత దూరం. సో దాన్ని సహించాలి కూడా. ఇప్పుడు అట్టడుగునున్నటువంటి వర్గాలు పైకొస్తుంటే మా ఆధిపత్యం పోయింది, తరతరాలుగా మేమే ప్రివిలేజెస్ అనుభవించాం, ఇప్పటికీ మేమే ప్రివిలేజెస్ అనుభవించాలనే ధోరణి కరెక్ట్ కాదు. తర్వాత ఆ ఆధిపత్యం, కులాధిపత్యంతో వాళ్ళ నెట్వర్క్లతో చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అందువల్ల ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. సమగ్ర విచారణ జరగాలి. కుల వివక్షే అడిషనల్ డీజీపీకే తప్పలేదంటే అది మామూలు విషయం కాదు కదా. ఇక ఫైనల్గా